రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయం అనే పేరు తప్ప అందులో సాయం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో డెల్టా ప్రాంతాలలో కూడా పంట పండించలేము, పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడంటే మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడేలు ఏదైతే పట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా పాలన జరిగిందో మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కటే, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఏ ఆఖరి ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండకూడదు, ప్రతి ఎకరానికి నీరు అందించాలి, అదే మీరు లక్ష్యంగా పనిచేయండి అని ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుండి మరి ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ, ఒక్కొక్క బ్యారేజ్ కానీ, ఒక్కొక్క ఏదైతే రిజర్వాయర్ కానీ పరిశీలించుకుని సమీక్షించుకుంటూ మళ్ళీ వాటన్నిటిని కూడా గాడిని పెట్టడానికి మా వంతు ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఇక్కడ రివ్యూ ఏదైతే మేము ఉదయం నుంచి కూడా మరి ఏదైతే చేస్తూ ఉన్నామో అందులో భాగంగా మరి ఏదైతే సోమశీల ప్రాజెక్టు, ఎందుకంటే ఏదైతే ఆ రోజు సంఘం కానీ నెల్లూరు బ్యారేజీకి ఎగువన ఒక ప్రాజెక్టు ఉంటే అది ఈ యొక్క పెన్న సంబంధించినటువంటి జలాలు పెద్ద ఎత్తున ఆయకట్టుకు అందించాలని ఆ రోజు ఏదైతే కాటన్ లాంటి మహాశయుడు కలలు కన్నాడో దాన్ని నిజం చేసేటువంటి సోమశీల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫిజికల్గా మేము సందర్శించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనూ ఎక్కడో అమరావతిలోనే కాదు, నెల్లూరులో ఉన్నటువంటి సోమశిలలో కూడా అతని విధ్వంసం వేళ బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే 2021లో జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ 2021లో మరి ఏదైతే సోమశిలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎప్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయినటువంటి స్థితిలో, ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ఎప్రాన్ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత మరొక రెండవ నీటిపారుదల శాఖ మంత్రిగా వచ్చాడు, ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా 2021లో ఎప్రాన్ డ్యామేజ్ అవుతే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని అంటే ప్రజల ప్రాణాల పట్ల కూడా, ఎందుకంటే ఆ డ్యామ్కి ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా మరి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది ఆ సోమశిలలో మేము కళ్ళారా చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఆ రోపు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పు పట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీజ్ కూడా పెట్టలేనిటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి అందుకే వెంటనే ఆ యొక్క అవసరాలని గుర్తించి ఏదైతే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే ఏప్రాన్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు వెనువెంటనే ప్రారంభించడానికి దగ్గర
ఒక 79 కోట్ల 80 కోట్ల వరకు అవసరమని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని కానీ అదేవిధంగా ఏదైతే ఆ రోపు రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక 2,50,00,000 వరకు కూడా 2.5 కోర్స్ ఏదైతే అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం అవసరం చేత వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితగతంగా వర్క్స్ ని ప్రారంభించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రివ్యూలు ఏదైతే ఉందో అవినీతి కూడా ఈ యొక్క పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎత్తు, నెల్లూరు జిల్లాలో దానికి పరింతల ఎత్తుగా మరి అవినీతి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక రివ్యూలో కూడా చాలా క్లియర్ గా ఏదైతే మాకు వచ్చినటువంటి అంశాల్లో ఒక 18 కోట్లు మేము కూడా ఇందాక చూడడం జరిగింది. ఏదైతే డిసెంబర్ లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్లే కోర్టులకు వెళ్ళి ఇమీడియట్లీ ఆ వర్క్ ని సంబంధించిన అమౌంట్ ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునేటువంటి విధంగా, అంటే ఎంత అవినీతిలో వీళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అధికారులు కూడా అడిగాం, డిసెంబర్ లో మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డీసిల్టింగ్ తీస్తే ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్ లో నీరు ఉంటుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది. మీరు ఏ పనులన్నా చేయాలని అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్